జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ చురక పుంగమ చెరువు రాయల్ చెరువు చదల చెరువుల పైలట్ ప్రాజెక్టు దృశ్యాలను డ్రోన్ కెమెరాలతో శుక్రవారం చిత్రీకరణ పుంగనూరు రూరల్ మండలంలోని రెక్కుందులో 4వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో వైకాపా జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డిలు మాట్లాడుతూ 4వ విడత జన్మభూమి మా ఊరి కార్యక్రమాలు జరుగుతున్న పాలిత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి సామాజిక పథకాల పేరు పింఛన్లు చంద్రన్న కానుకలు ఇస్తూ ప్రజలన్నీ మభ్యపెడుతున్నారని వారు విమర్శించారు. గ్రామాలలో త్రాగునీటి వసతి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, అందరికీ ఇళ్లు, రేషన్ కార్డులకు గ్రామాలలో ప్రతి జన్మభూమిలోనూ అర్జీలు ఇచ్చినా అవి మంజూరు కాకపోవడంతో ప్రజలు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారని, అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయడం ప్రభుత్వ విధి విధానమని వారు దుయ్యబట్టారు. భూమి లేని పేద రైతులకు భూములు పంపిణీ చేస్తామనేది ఒక నినాదంగా మారిందే కానీ విధానం కాకుండా పోయిందని దుయ్యబట్టారు. వైద్య విద్యా విధానంలో సమూల మార్పులతో పిల్లలకు సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా పాఠ్యాంశాలు బోధనలు జరిగితే భావి భారత పౌరులు దేశాన్ని ప్రగతి మార్గంలో పయనింపచేయడానికి కృషి చేస్తారన్నారు. మాటల ప్రభుత్వం అనిపించుకోకుండా చేతల ప్రభుత్వంగా ప్రజల ముందుకు పెడితే పట్టం కడతారు కానీ ఉపన్యాసాలు ప్రకటనలతో కాలం వెలబుచ్చితే సకాలంలో ప్రజలు గుణపాఠం చెప్తారని వారు హెచ్చరించారు. జన్మభూమిలో పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్లు కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మునిరాజు, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, ఎస్ఐ హరిప్రసాద్, మండల వివిధ శాఖల అధికారులు, స్థానిక సర్పంచులు, లబ్ధిదారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఇల్లు కావాల్సిన కార్డులేమో ఎంఆర్ఓ వెంకటేశ్వరాన్ని మళ్ళీ అదేవిధంగా ఇల్లు కూడా ఇప్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పినాడు, లేదంటే నిరుద్యోగం ఇస్తామని చెప్పినాడు. ఆ పాపాన్నే పోలేదు ఇంతవరకు. ఊటగా ఏమల్లా అంద్రీడవా వస్తుంది, ఉగాది అంటాడు, మళ్ళా దసరా అంటారు. అదే సార్ 80% పూర్తి అయిపోయింది ఇంతవరకు. ఇప్పుడు దాని 20% కూడా పూర్తి చేయలేకుండా సంవత్సరాలు గడుస్తున్నాయి. అంద్రీడవా వస్తే బాగుంటుంది మనకి. అందుకని దాన్ని చాలా మంచి చేయాల్సిందే కోరుకోయాకే అప్పు చేసి వేయించడం జరిగింది. మన ప్రభుత్వం అయితే లేనిపోయినవన్నీ వాగ్దానాలు చెప్పి మనకి గెలుచుకొని ఇప్పుడు 2.5 సంవత్సరం అయినా కూడా మనకి ఏ పాపాలు పోయినారు, మీరు ఎట్లున్నారు అని జన్మభూమి ముందరకు వచ్చే కొద్దికి ఏదో ఒకటి పేపర్లు ఎత్తుకురావడము, ఆ చెక్ ఇవ్వడము, ఏ చెక్ ఇవ్వడము, జన్మభూమి సక్సెస్ అయిపోయింది ఇంకే మాకేం కావాలా అని వాళ్ళు ప్రకటనలు ఇచ్చుకొని ఏమో పెద్దగా మేము చేసేసినాము, ప్రజలు ఏమి సమస్యలు లేవు అని చెప్పుకోవడం తప్ప మనకేం చేసింది ఏం లేదు. ఇంకా మీదటన్నా ఈ 2.5 సంవత్సరంలో ఏమన్నా చేస్తారనుకుంటే అని పాపం మళ్ళా వస్తున్నారు. అయినా కూడా ఏం చేయరు వాళ్ళు. మనమంతా కూడా తగిన రోజులు వస్తున్నాయి 2.5 సంవత్సరంలో. అప్పుడు మనము తగిన గుణపాఠం చెప్పాలని ఈ జన్మభూమి ద్వారా మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతమంది మహిళలు వచ్చారు, రైతు సోదరులు వచ్చారంటే ఏదో సమస్యలతోనే వచ్చింటారు ఎక్కువ భాగం. ఆ సమస్యలన్నీ సాధ్యమైనందుకు పరిష్కారం చేసుకోవాలి. మీరేమనుకోకపోతే నేను అడుగుతాను, అడిగిన దానికి మీరు ఒకరే చేతులు ఎత్తాల, గుంపుగా లేయకూడదు, అరుచుకోకూడదు, మాట్లాడకూడదు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళతో కార్డు వచ్చేసింది, కార్డు ఆ పిల్లల పేరు వచ్చింది కానీ ఏం పేరు కొత్త పేరు రాలేదు. మళ్ళీ నేనే జనరేట్ చేసి మీ సేవలో పెట్టి యాడింగ్ ఇస్తాను సార్. 22 ఎందుకంటే రేషన్ కార్డు సమస్య మెయిన్ కాబట్టి చాలా తక్కువ ఉన్నారు. ఆ ఉన్నవి కూడా అంటే ఇక్కడికెక్కడే సాధ్యమైనంత వరకు ఆఫీసర్లు చేయగలిగిన వాటికి ఇక్కడే చేసుకోవడానికి వచ్చాం. మీరు మీటింగ్కి వచ్చి చెప్పండి, ఇన్ని విషయాలు కూడా మాట్లాడుకునేదానికి. మేమేదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేసి ప్రభుత్వాన్ని కొంతమంది పొగడుతూ ఉంటే, కొంతమంది విమర్శిస్తూ ఉంటే వెళ్ళిపోతే మీకు లాభం లేదు. మీ సమస్యల పైన మాట్లాడుకొని ఆ సమస్యను ఇక్కడిక్కడే సాధ్యమైనంత వరకు పరిష్కారం చేసుకుంటే ఈ గ్రామ సభ పెట్టుకునే దానికి అర్థం ఉంటుంది, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. దానికోసం మీరు ఓపికగా వినాలా. వెనక పక్క మీటింగ్లు పెట్టకదండి బాబు, మీకు ఎవరికైనా అక్కర్ లేకుంటే వెళ్ళిపోండి, కానీ వెనక పక్క మీటింగ్లు పెట్టద్దండి. ఎందుకంటే వాళ్ళు జరిగే పనులు కూడా జరగవు. రేషన్ కార్డుల వరకు 199 భాగాలు ఇవ్వడం సమస్యలు లేవు. 1 ఉంటే కూడా బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మార్చుకోవాలంటున్నారు. కాబట్టి విఆర్ఓ గారు కూడా ఇక్కడ యాక్టివ్గా ఉన్నారు. తహసీల్దార్ కూడా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామంటున్నారు. వాటిని కూడా మీరు ఫాలో అప్ చేసుకొని పరిష్కారం చేసుకోండి. ఇకపోతే అర్జీ ఇచ్చినవా చదవా సమస్య, రేషన్ షాపుల సమస్య గురించి మాట్లాడుతున్నాం. ఇకపోతే భూ సమస్యలు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ 1, 2. వాటిని కూడా మీరు
కొంచెం దీనిపైన దృష్టి పెట్టి జమీందారీ ఏరియా కాబట్టి పరిష్కారం చేయండి సార్. ఇకపోతే అసలు సమస్య ఆయన లేస్తా ఉంది, నేను వద్దంటే కూడా ఇండ్ల సమస్య సార్. మాకైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల్లో పబ్లిక్ మీటింగ్లోనే అనౌన్స్ చేయాలా ఇండ్లు ఇచ్చిన వాళ్ళకు అని చెప్పారు. కానీ ఇక్కడ ఇంతవరకు ఎక్కడా అనౌన్స్ చేయలేదు. అది పద్ధతి కాదు. ఎండిఓ గారు మీకు చెప్తున్నాను సార్, ఎందుకంటే మీ లైన్ డిపార్ట్మెంట్స్ మీ కంట్రోల్లో ఉండే డిపార్ట్మెంట్ కాబట్టి తప్పనిసరిగా ఎవరెవరికి ఇండ్లు ఇచ్చారనేది మీటింగ్లో చెప్పాలా. ఇంకా ఎంతమందికి ఇవ్వాలా అనేటువంటిది కూడా మీరు విచారించాలా. దాంట్లో జెన్యూన్గా ఎవరికి ఇవ్వాలా, అర్హత ఎవరికి ఉంది, వాళ్ళకే ఇచ్చే ఏర్పాట్లు కూడా చేయాలా. అది ఇప్పుడు జరిగిన 7 పంచాయతీల్లో జరగలేదు సార్. ఇంకైనా ఖచ్చితంగా జరిగేట్టుగా చూడండి. ఇప్పుడు ఇక్కడ మా ఇంట్లో అయితే మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన నియోజకవర్గానికి అంతా కూడా 2000 ఇండ్లు వచ్చేవి. మన మండలానికి వచ్చేటప్పటికి ఒక 500 వచ్చేవి. మన పంచాయతీకి వచ్చేటప్పటికి 5-6 వచ్చేవి. తర్వాత రాజశేఖర్ గారి ప్రభుత్వంలో అందరికీ ఇండ్లు ఇచ్చేసాం. ఎవరు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాం. దాంట్లో చిన్న అవకతవకలు కూడా జరిగినాయి. పెద్ద ఎత్తున చేశారు కాబట్టి అవకతవకలు కూడా జరిగినాయి. ఇంకా ఇండ్లు కావాల్సిన వాళ్ళు ఉండిపోయినారు. ఇన్ని చేసినా ఆ రోజు ప్రభుత్వం కలేమరంటే ఎవ్వరు కూడా ఎక్కడ కూడా గుడిసింట్లో ఉండకూడదు, అందరికీ పక్కా ఇండ్లు ఉండాలా. ఆ విధంగా చేసినాడే ప్రభుత్వం ఉండేదానికి మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి బతకాలంటే ఇంతవరకు మాట్లాడుకున్నాం, మా తినడానికి తిండి కావాలా, ఆహార భద్రత అన్నారు. అందరికీ భీమా అందాలా, అందరికీ తినేదానికి ఉండాలా, కట్టుకునేదానికి గుడ్డు ఉండాలా, ఉండేదానికి నీడు ఉండాలా. కాబట్టి అందరికీ ఇండ్లు అనేది ప్రభుత్వ కళ. ఆ విధంగా ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయి. ఈ రోజు కూడా ప్రభుత్వం కూడా అందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామా అంటున్నారు. కానీ ఇంతవరకు మా వైఎస్ఎంపీ గారు చెప్పినట్టుగా 2.5 సంవత్సరంలో మనకి ఎక్కడ ఒక ఇల్లు కూడా కనపల్లా. కనీసం ఇస్తారని ఆశిద్దాం. ఇప్పుడు కొన్ని ఇండ్లు వచ్చాయి మీ పంచాయతీకి, అవన్నీ ఇచ్చాయో మా వాళ్ళు బయట పెట్టడంలే. అదే మిమ్మల్ని ఎదురుగానే అడుగుతున్నా, ఎవరెవరికి ఇచ్చారు, నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చినారా, లేదా వేరే వాళ్ళు ఏమైనా దొంగదారులు ఏమైనా పోతున్నాయా, ఏమైనా అడగదామంటే వాళ్ళు చెప్పడంలే. కనీసం వాటిని కరెక్ట్గా మళ్ళీ మీరు చెప్పాలి సార్. మాకు ఇంకా గుడిసిండ్లో ఉన్న వాళ్ళు కానీ, ఖాళీగా ఎక్కడా ఇల్లు లేకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేతులు ఎత్తండి, అరవద్దు, నిలబడద్దు. ఎవరైనా ఉంటే ఖాళీగా ఇల్లని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఖాళీగా ఇల్లని వాళ్ళు. పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్నాం, వర్గాలకు అతీతంగా పనిచేస్తున్నామంటే తహసీల్దార్ గారు మీరు ఇక్కడ వచ్చి సపరేట్ గా మీటింగ్ పెట్టి నిజంగా ఎవరికి ఇండ్లు లేవో వాళ్ళకి ఇండ్లు ఇచ్చినాడు ఈ ప్రభుత్వం, అందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది. తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని తహసీల్దార్ గారి పైన, ఎండిఓ గారి పైన బాధ్యత పెడుతున్నాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించండి. నిజాయితీగా ఎవరికైతే నిజంగా ఇవ్వాలో ఫస్ట్ ప్రయారిటీ నిజంగా ఖాళీగా గుడిసెలు ఉన్న వాళ్ళకు, ఇల్లు వాళ్ళకి ఇవ్వండి. తర్వాత కావాల్సింటే వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. వచ్చిన ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఇల్లు కూడా కరెక్ట్గా ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరైతే నిజమైన లబ్ధిదారులో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతారని కూడా ఆశిస్తున్నాం సార్. మమ్మల్ని అవసరం మమ్మల్ని పిలిస్తే కూడా వస్తాం, లేదు మీరే చేస్తామంటే కూడా మాకు అభ్యంతరం లేదు. చాలా మందికి వచ్చాయి లిస్ట్ వచ్చిందని, ఆ లిస్టు కూడా చదవడం లేదు సార్. మీరు తప్పనిసరిగా చదవండి, ఎవరికి ఇస్తున్నారో ఇక్కడే చెప్పేయండి, మేము సంతోషిస్తాం. ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకే ఇవ్వండి. వేరే దారిలో పోతే మాత్రం మేము ఒప్పుకోము. తప్పనిసరిగా దానికి పర్యవసానాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు పెన్షన్ల లిస్టు ఒకసారి చదవండి సార్. లిస్టులో ఉండేది ఈ విధంగా ఒకే ఇంట్లో వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇచ్చినప్పుడే న్యాయంగా జరుగుతుంది. కానీ ఒకరికిచ్చి మిగతా లేదంటే బాగలేదు సార్. తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ప్రభుత్వానికి రికమెండ్ చేయండి. గ్రామ సభలో ఇట్లా అడిగారని. ఎందుకంటే ఈ జన్మభూమి సమస్యలు ఇంతవరకు మా కేశవరెడ్డి గారు చెప్పినారు, దూతలు పంపించారు రాముడు ఇక్కడికని. నిజంగా ఈ దూతలంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. ఇవన్నీ స్థానికంగా సమస్యలు ఈ విధంగా ఉన్నాయనేటువంటి విషయాలు కూడా మనకు రాజుకు తెలియజేయాలి. కాబట్టి మనం తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది సార్. అది తెలియజేయండి. ఇకపోతే ఒక ఇంట్లో ఉద్యోగం ఉందని ఒక ముసలాయనకో పెద్ద ఆయనకో పెన్షన్ పెరికేస్తున్నారు. ఆ ఉద్యోగం చేసేవాడేమో భార్యతో కులుపుతూ బయట ఉంటాడు. ఏడమో ముసలాయనకు పెన్షన్ రావడం లేదు. ఆ ముసలాయమ్మ పెద్ద ఆయన ఏం చేయాలా? తప్పనిసరిగా అటువంటి కండిషన్ లేకుండా ఈ సవాలొచ్చే కండిషన్లు పెట్టి ఉన్న పెన్షన్లు పెరిగేయకుండా అందరికీ పెన్షన్లు ఇచ్చేయాలని మన గ్రామ సభ ద్వారా తీర్మానం చేద్దాం. ఎవరైనా వద్దు నెట్టుకుంటే చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. మెజార్టీ ఎట్లా చెప్తే అట్లా ఇక సరిచేసినా మేము. కానీ ఇంకా కొంతమంది ఉన్నట్టుగా ఉంది. ఈ 5 ఎకరాల భూమి ఉండాలని కూడా కొంతమందికి పెన్షన్లు పెరిగేశారు. అది కూడా మంచిది కాదు. ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం, చాలా కరువు ప్రాంతం. ఇలాంటి చోట ఆ విధంగా తీసేయడం న్యాయం కాదు. అటువంటి వాళ్ళకి ఎవరన్నా తీసేసింటే కూడా మీరు లిస్ట్ అవుట్ చేసి వాటిని కూడా ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమం చేపట్టండి సార్. ఆయన రెడీగా లేచి కూర్చోంది అనుకుంటే దానికి నా పెన్షన్ పెరిగేశారని ఏమ్మా ఏం చెప్పురా ఎట్టా పుంగనూరు పుంగమ్మ చెరువు పైలట్ ప్రాజెక్టుగా చెరువులోని ముళ్ళపత్రులను తొలగించే నీరు చెట్టు కార్యక్రమాన్ని శుక్రవారం డి ఆదినారాయణ రెడ్డి ఏఈ
పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదేశాల మేరకు పుంగమ్మ చెరువు, రాయల్ చెరువు, చెదల చెరువుల్లోని ముళ్ల పొదలను తొలగించే దృశ్యాలను డ్రోన్ కెమెరాలతో వీడియో తీసి కలెక్టర్కు ముఖ్యమంత్రికి పంపడం జరుగుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రాష్ట్ర చెరువులన్నీ సర్వే చేసి జంగిల్ రిమూవ్ చేసే పైలట్ ప్రాజెక్ట్ కింద మన చిత్తూరు జిల్లాలో పుంగనూరు కాన్స్టిట్యున్సీలో పుంగమ్మ చెరువు, రాయల్ చెరువు, చెదల చెరువును సర్వే చేసి డ్రోన్ కెమెరా ద్వారా సర్వే చేసి ఉంటున్నాము. ఆల్రెడీ పుంగమ్మ చెరువు వరకు గ్రౌండ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి పైలట్ ప్రాజెక్టులో భాగంగా 2 రోజుల క్రితము కంప చెట్లు తొలగించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈరోజు డ్రోన్ కెమెరాలు తెప్పించి చెరువులో మొత్తం కంప చెట్లు ఎంత విస్తీర్ణంలో కంప చెట్లు ఉన్నాయి అనేదాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా మొత్తం స్కానింగ్ చేసి సీఎం గారికి పంపించడం జరిగింది. ఇదే విధంగా మన పుంగనూరు పట్టణానికి, మన భారతదేశానికి ఏ విధంగా అయితే ఎల్లలు ఉన్నాయో అదేవిధంగా మన పుంగనూరు పట్టణానికి కూడా తూర్పునైతే సుబ్బమ్మ చెరువు, పడమరైతే పుంగమ్మ చెరువు, ఉత్తరమైతే రాయల్ చెరువు, నేలపట్ల చెరువు, చుట్టూ చెరువులు, మధ్యలో పట్టణము, ఈ చెరువులకు నీళ్లు నింపి పచ్చని పైర్లు సాగితే ఆహ్లాదకరమైన వాతావరణము ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో, మన పొంగనూరులో ఉంటుందన్న ఉద్దేశంతో మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సీఎం గారితో అనేక మార్లు చర్చించి మొట్టమొదటగా మా పుంగమ్మ చెరువుకి కంప చెట్లు క్లీన్ చేసి అందరి నీవా ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయాలంటే, అందరి నీవా ద్వారా అయితే నీళ్ళు అయితే త్వరగా వచ్చేస్తాయి, కానీ కంప చెట్లు క్లీన్ చేసే కార్యక్రమాన్ని కూడా మీరు త్వరగా చేయండి అనే విధంగా ఈరోజు ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో, మా చెరువు కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టడం జరుగుతున్నది. నీరు చెట్టు కార్యక్రమం భాగంలో ఈరోజు పుంగమ్మ చెరువులో 3వ రోజు జేసీబీలతో అతి వేగంగా పనులు సాగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా కూడా మా గౌరవ ఇన్ఛార్జ్ అయినటువంటి పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు గారు సీఎం గారితో పలుమార్లు చర్చించి ఈ పుంగమ్మ చెరువు కింద దాదాపుగా 340 ఎకరాలు ఉన్నాయి. రైతులందరూ కూడా దాదాపుగా 15 ఏళ్ళ నుంచి కూడా పంటలు లేకుండా నానా అవస్థలు పడి కూలీకి పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కూడా కార్యకర్తలందరూ కూడా ఇన్ఛార్జ్ గారిని దృష్టికి తీసుకుని పోవడం, ఇన్ఛార్జ్ గారు శ్రద్ధ వహించి రైతుల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయంగా ఆయన సీఎం గారితో చర్చించి ఈ 340 ఎకరాలు సాగయ్యేట్లుగా ఆయన కృషికి నియోజకవర్గంలోనే ప్రజలందరూ కూడా ఆనంద బాష్పాలు తెలుపుతున్నారు. అదేవిధంగా జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు 9, 10, 11వ వార్డులో నిర్వహించినాము. చాలా మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా కూడా 9వ తారీఖు సోమవారం 10:30 గంటలకు 16వ వార్డులోని జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 16వ వార్డు ప్రజలు, అధికారులు, అనధికారులు అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. పుంగనూరు పట్టణం కుమారవీధి మసీదులో శుక్రవారం భారత స్వాతంత్ర సంగ్రామంలో అమరులైన సమర యోధుల జ్ఞాపకార్థం ప్రచురించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫోరం చైర్మన్ అయూబ్ ఖాన్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో తెల్లదొరలను పారద్రోలడానికి దేశం మొత్తం మీద తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్ర్యం కోసం పోరాడి అమరులైన త్యాగదనులను కీర్తిస్తూ సయ్యద్ నసీబ్ అహ్మద్ రచించిన ద ఇమ్మార్టల్లో వారి చరిత్ర గురించి ప్రపంచానికి, దేశానికి తెలియజేసే క్యాలెండర్ ఇదని వారు తెలిపారు. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి జీవించాలని హితబోధ చేసిన 1903, 1950లో యూసఫ్ జావార్ మొహర్ అలీ, 1879, 1957 మౌలానా హసన్,
1900, 1987 పద్మశ్రీ బేగం కులం సమేన్ సయ్యాన్ చరిత్రకారులుగా బాసలుతున్నారని, వారికి భారతీయులంతా కృతజ్ఞతాంజలి ఘటించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుమర్వేది మసీద్ పెద్దలు జనాబ్ కరీముల్లా సాహెబ్, సంగీన్ జామియో మసీద్ నాయకులు వసంత్, సిద్దిక్, సిద్ధార్థ్ తదితర ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे 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 जहां से अच्छा हिंदुस्तान हमारा, सबसे प्यारा हिंदुस्तान हमारा, सबसे प्यारा जिंदाबाद जिंदाबाद हिंदुस्तान जिंदाबाद, जिंदाबाद जिंदाबाद हिंदुस्तान जिंदाबाद। ఈరోజు ఈ కార్యక్రమం ముస్లింలు స్వాతంత్ర సమరయుద్ధంలో పాల్గొన్న మహానుభావులు వారి గురించి ఒక క్యాలెండర్ని ఆవిష్కరణ చేయబడుతున్నది. ఈ కార్యక్రమం ఉన్నులోనే కాక రాష్ట్రంలో పలు దేశాల్లో కూడా పలు రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరుగుబోతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క వెనుక రహస్యం ఏమిటంటే, స్వాతంత్ర సమరయుద్ధంలో మన ముస్లిం సోదరులు చాలామంది పాల్గొని దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారిని మరిచిపోవడం జరిగినది. వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసము ఈ క్యాలెండర్ని కూడా మనం ఆవిష్కరణ జరుగుతున్నది. ముఖ్యంగా ముస్లింల పేర్లు ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్వేపల్లి మన అబుల్ కలాం ఆజాద్ మరియు గఫార్ ఖాన్ గాంధీ. వాళ్ళ గురించి మాత్రమే మనము చెప్పుకోబడుచున్నది. కానీ చాలామంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఈ యొక్క ముస్లింల యొక్క ఇది యూసుఫ్ మెహర్ జవహర్ అని చెప్పి ఇతను గాంధీ కోసం ప్రాణాలు అర్పించారు. నెక్స్ట్ వందే మాతరంలో జై హింద్ అనే లాస్ట్ వర్డ్ని కూడా మన మేడం ఒక రజియా సుల్తాన్ మాత్రి ఈ మేడం కూడా ఆ యొక్క జై హింద్ అనే పదాన్ని ఆవిష్కరణ చేసింది. ఈమె వలనే ఆ జై హింద్ పదం కూడా ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాము. వీళ్ళ యొక్క కార్యక్రమాలు ఎన్నో చేసినారు. మనం రాబోయే జనరేషన్లో వీళ్ళ యొక్క పేర్లు గుర్తు కూడా మనం ఉండడం లేదు. దానికోసము గుర్తు చేసుకోవడం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం చేయబడడం జరుగుతున్నది. ముఖ్యంగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు యొక్క ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పి వీళ్ళ హితబోధి చేసినారు. దాని ఉద్దేశం కూడా మన యొక్క ముఖ్యమైన ఉద్దేశము. రాబోయే కాలంలో మనమంతా కలిసిమెలిసి దేశం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయుచున్న ఈ యొక్క సోదరులకి అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మన కరీముల్లా గారు, మస్తాన్ గారు, ఇనాతుల్లా సాబ్ గారు కూడా మాట్లాడాల్సిందిగా నేను కోరుచున్నాను. ఈరోజు మా యొక్క పొంగూరు పట్టణంలో స్వాతంత్ర సమరయోధులు మా ముస్లిం నాయకులు అహర్నిశలు కష్టపడి ప్రాణాలని త్యాగం చేసినారు. దేశం కోసం వాళ్ళు ప్రాణం అర్పించినారు. మామూలుగా అయితే అబ్దుల్ కలాం ఆజాద్, గఫార్ ఖాన్, ఇంకా పేర్లు ఎన్నో ఉన్నాయి. కానీ వీళ్ళ పేర్లు మాత్రమే వస్తాయి. ముఖ్యంగా యూసుఫ్ జాఫర్ మెహర్, కథక్ మియా అన్సారీ, మౌలానా అహ్మద్ మదనీ, షఫీయుద్దీన్ కిచు, ఇంకా చాలామంది దేశం కోసం ప్రాణాలు అర్పించినారు. వాళ్ళని కూడా మర్చిపోయినాము. కానీ ఈరోజు మా యొక్క పుంగూరు పట్టణంలో కాక ఇతర రాష్ట్రాల్లో కూడా వారిని స్మరించుకుంటూ ఈ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు కూడా ఈ యొక్క ముస్లిం నాయకుల్ని స్వాతంత్రులుగా భావించి వారిని స్మరించుకోవాల్సిందిగా ఈరోజు మన పుంగనూరు పట్టణంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ గురించి మనం అందరూ ఇక్కడ కలిసి ఒక కట్టుగా ఇది ఒక గుర్తింపు కోసం రావాలి అనే ఉద్దేశంతో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నాము. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో ఉద్దేశం ఏమిటంటే, మన భారతదేశంలో ప్రాణత్యాగం చేసి ఆ రోజుల్లో మనకు జై హింద్ అనే పలిగేదానికి కొంతమంది భయపడేవారు. అటువంటి సమయంలో వీళ్ళు వీరాది వీరులుగా నిలబడి మన దేశం కోసం త్యాగం చేసి ఆ రోజు జై హింద్ అనే పలికి ఆ రోజు ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు ఈరోజు క్యాలెండర్లో ఈరోజు కనీసం ఒక 12 మంది పేర్లు మనము గుర్తింపు ఇస్తున్నాము.
ఈ 12 మంది పేర్లు ఎలా ఇస్తున్నామంటే ఆ రోజు డేట్ టు డేట్ ఆ రోజు ప్రతి ఒక్క డేట్లో ఏ మన రాష్ట్రంలో కానీ మన పక్కన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో చుట్టుపక్కల నలుమూలల ప్రతి ఒక్కరు పౌరులు వీళ్ళు మన త్యాగం చేసి మన భారతదేశం స్వాతంత్రం సాధించాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రాణాలు త్యాగం చేసినారు. వాళ్ళని ఈరోజు గుర్తింపు తీసుకురావాలి. వీళ్ళందరినీ మర్చిపోయినారు. మన భారతదేశ ప్రభుత్వం కూడా వీళ్ళని గుర్తించి అక్కడక్కడ వీళ్ళ జయంతులు చేయాలనే ఉద్దేశంతో ఈ ఒక క్యాలెండర్ ఆవిష్కరణలో వాళ్ళ ఫోటోలన్నీ వేసి వాళ్ళు చేసిన త్యాగాల గురించి దీంట్లో మేము డే టు డేట్గా మొత్తము ముద్రించి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మేము చేసి అందరినీ పంచుతున్నాము. ఇది ఒక గుర్తింపు కోసం చేస్తున్నటువంటి కార్యక్రమము. ఇది మన స్వార్థం కోసం చేయడం కాదు, మన భారతదేశం కోసం ప్రాణాలు తెగించి భారతదేశం కోసము మన స్వాతంత్రం కోసము మన ప్రాణాలు తెగించిన వారి కోసం గుర్తింపు తీసుకున్న ఉద్దేశంతో మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం అందరము హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ ఒక ఐకమత్యంతో మన భారతదేశంలో కలిసిమెలిసి అందరూ స్నేహభావము అన్నాతమ్ములాగా కలిసిమెలిసి ఉంటున్నాము. రాబోయే కాలంలో కూడా ఇలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి కొన్ని గుర్తింపులు తెస్తే మన రాబోయే కాలంలో మన యూత్కు మన పిల్లకాలకు అందరికీ తెలుసాది భారతదేశంలో ఎవరు ఎంత కోసం ఎంత త్యాగం చేశారో అని గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు మాటల వరాలు కాదు చేతనలో చూపి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందాలని నెక్కుంది జన్మభూమిలో జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ చురక. పుంగమ చెరువు, రాయల్ చెరువు, చదల చెరువుల పైలట్ ప్రాజెక్టు దృశ్యాలను డ్రోన్ కెమెరాలతో శుక్రవారం చిత్రీకరణ. ఇవి ఎస్ఆర్టీవీ వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అందరికీ సెలవు. నమస్కారం.